ఖమ్మం జిల్లాలోని ఎన్ఎస్పీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను డీఈఓ సోమశేఖర్ శర్మ సందర్శించారు. విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు నాణ్యత లేని ఆహారాన్ని డీఈఓకు చూపించి వారి ఇబ్బందులను తెలిపారు. నాణ్యత లేని ఆహారాన్ని అందించే ఏజెన్సీపై చర్యలు తీసుకుంటామని డీఈఓ సోమశేఖర్ శర్మ అన్నారు. ఇంత వ్యవహారం జరుగుతున్నా సమాచారం ఎందుకు ఇవ్వలేదని ఉపాధ్యాయులపై డీఈఓ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాల్ చేశారు ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు, ఇక్కడ మిడ్ డే మీల్ పిల్లలు తినట్లేదు, బాగాలేదండి. నేను రావడం జరిగింది, ఇక్కడ పరీక్షించడం జరిగింది. అది కొంచెం మిక్స్డ్గా ఉంది. అది పిల్లలు కూడా కొంతమంది దాంట్లో అంటే పురుగులు కానివ్వండి ఇలాంటిది ఏమీ లేదు, కానీ కొంచెం ఆహారంలో నాణ్యత ఉండట్లేదు, ఆశించే నాణ్యత ఉండదని చెప్పారు. అలాంటి కంప్లైంట్ వచ్చిందంటే మెనూ ప్రకారం వడ్డించలేదని చెప్పారు. దాన్ని కనుక్కుంటున్నాను. ఇప్పుడు హెచ్ఎం గారితో వాళ్ళు కనుక్కొని ఎంఈఓ గారు కూడా వచ్చారు. అట్లా లేకుండా రేపటి నుంచి మెనూ ప్రకారం ఉండేది చూస్తామండి. ఒకటి విషయం అయితే గ్యారంటీకి వెళ్తానంటే ఆహారంలో ఏమన్నా ఆ మెనూ ప్రకారం వడ్డించకపోవచ్చు కానివ్వండి, ఈ పురుగుల అన్నం కానివ్వండి, లేకపోతే వేరే విధంగా కానీ అలాంటిది ఎక్కడా లేదు. ఎందుకంటే జిల్లా కలెక్టర్ గారు తీసుకున్న చర్యల వల్ల ప్రతి బుధవారం పాఠశాల భోజనం వల్ల పాఠశాల మిడ్ డే మీల్ కూడా మెరుగుపడిందండి. నిన్న నేను కూడా మిడ్ డే మీల్ తిన్నాను. చెప్పకుండానే పోతున్నాం స్కూల్స్కి. ఎక్కడ కూడా ఇలాంటి కంప్లైంట్ రాలేదు. ఇప్పుడు వచ్చింది కాబట్టి దీన్ని సరి చేసుకుంటాం. కంపల్సరీ మెనూ ప్రకారం ఉండేట్టు చూస్తాం. పిల్లలందరూ కూడా భోజనం చేసేటట్టు చూస్తామండి. దీన్ని చాలా సీరియస్గా తీసుకుందాం. ఇదే విషయాన్ని కలెక్టర్ గారికి కూడా తెలియజేస్తాం. యాదగిరిగుట్ట రామోజుపేట గ్రామ శివ